ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మేమే చెప్పాలి, ఎక్కడి నుంచో వచ్చి మేము మీరు లోకల్లో సహకరించారు మాకు.
ఇంకెక్కడ వాసవి మాతాకి, జగజ్జనని వాసవి మాతాకి. ఆర్యవైశ్య జర్నలిస్ట్ సంక్షేమ సేవా సంఘం మన కార్యక్రమానికి మీరందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి మరి ఎంతో ఖర్చుతో మనందరం కూడా కలవాలి, మన ఐక్యత చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఆత్మీయ కలియిక కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క మన ఆర్య వైశ్య జర్నలిస్టు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కమిటీ వారి తరపు నుంచి. ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్, మన ఐక్యతను చాటి చెప్పాలి, మనం కూడా జర్నలిజంలో ఒక శక్తిగా ఎదగాలనే కృతనిశ్చయంతో ఈ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరం కూడా పరిచయం చేసుకొని మన యొక్క విధి విధానాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి గోగుల శ్రీనివాసరావు గారు విశాఖపట్నం పొదిలి, అదేవిధంగా కారంపూడి నుండి బౌర్శెట్టి రామారావు గారు, అదేవిధంగా పశుమర్తి రాము గారు సూర్య పేపర్ ఏలూరు, దేవతి భగవన్ నారాయణ గారు ఆంధ్రప్రభ మేనేజర్. ఈనాటి సంకల్పం మన ఫౌండేషన్, వెల్ఫేర్ ఫౌండేషన్ కూడా పద్ధతి ప్రకారంగా నీట్గా వారికి అనుకూలంగా రాస్తే మనందరం కూడా జేజేలు కొడతారు. అదే అక్కడ జరిగింది నిజమైన వార్త రాస్తే ఫస్ట్ లోపు మనమే. మరి ఇటువంటిది కాకుండా మనందరం కూడా ఒక సంక్షేమ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకొని మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలని ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. రెండు, పేదలు మన జర్నలిజంలో పేదలుగా ఉండి ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయ సహకారులుగా ఉంటూ మరి అంత వివరం కూడా చెప్తారు. మరి కార్యక్రమంలో భాగంగా రవి గారిని విధి విధానాలు కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మీరు ముగించేటప్పుడు ఫౌండర్గా ఏకగ్రీవంగా అందరూ ఆహ్వానంగా ఆయన్ని ప్రకటించడం మాట్లాడిన తర్వాత కూడా మన పట్టుదలతో ముందుకు వెళ్ళాలన్న కృతనిశ్చయ భావంతో వచ్చిన మన ఈ కమిటీని ఏర్పాటు చేయబోతున్న రవి గారిని వారి విధి విధానాలు మొత్తం కూడా వివరించవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి వారు మాట్లాడే ముందు మనందరి కోఆపరేషన్తో ముందుకు నడవాలని సాగుతూ వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పేపర్ స్థాపించినప్పుడు అనుకున్నా నేను పడినటువంటి కష్టాలు, ఈ జర్నలిజంలో నన్ను తొక్కిన తొక్కుడు, నా మీద పెట్టించిన కేసులు, నా ఆర్థిక నేపథ్యం, రాజకీయ నేపథ్యం అన్నీ కూడా మిళితం చేసుకొని ఎవరికి మనం ఎంత ప్రయోజనం చేసినా, ఎవరి కోసం మనం ప్రాణత్యాగం చేసినా మన ఆర్యవైశ్యుల్ని నమ్మే పరిస్థితి లేదు. పైకి మాత్రం సేవకులు మీ తర్వాతే, మీరు లేకపోతే ఈ సమాజం లేదు. స్వాతంత్రం ఇచ్చింది గాంధీ మహాత్ముడు. తెలుగు జాతి ఈ తెలుగు రాష్ట్రాలు ఏర్పడిందంటే పుణ్యం ఆర్యవైశ్యుల పొట్టి శ్రీరాములు. ఈ లోకహితం కోసం ప్రాణాలు పొందిన వాసవి అమ్మవారు. ఎక్కడికి వెళ్ళినా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సత్రాన్ని మెడిన దమ్ము మీ ఆర్యవైశ్యులకే. మీరు లేకపోతే అన్ని ప్రభుత్వ సంస్థలు వాటిని 100% వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. కానీ ఈ సమాజంలో అత్యంత కీలకమైన ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సమాజానికి అన్ని రకాలుగా దిశ నిర్దేశం చేసేటువంటి గొప్ప వృత్తి జర్నలిజం ఉన్న ఆర్య అధ్యక్ష పదవులు కానీ కీలక పదవులు ఉండవు. పరిస్థితి ఎలా ఉందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 34 మంది ఎమ్మెల్యేలు ఆర్యవైశ్యులు ఉంటే అది 24కి వచ్చి 14కి వచ్చి వాళ్ళ ఇద్దరికి వచ్చింది. సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. నేను మీకు చెప్పేంత సామర్థ్యం, వయసు నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. 34 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఇద్దరికి వచ్చారు. ఈ ఇద్దరు రేపు ఉంటారో ఉండరో అని మీరే ఆలోచన చేసుకోండి.
దీనికి కారణం ఏంటో ఒకసారి ఒక జర్నలిస్టుగా మీరు మననం చేసుకోండి. ఇది రాజకీయ పరిస్థితి ఎలా ఉంటే ఈ దేశాన్ని అఖండ భారతదేశంగా అయినటువంటి ఈ దేశాన్ని పరిపాలించింది ఆర్యవైశ్యం. అఖండ భారతదేశం అంటే పుస్తకాల్లో మాత్రం సరే ఈ చరిత్ర చెప్తుంది నేను కాదు. అవునా కాదు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. సేవ ఎక్కడ సేవ చేయాలన్నా గుళ్ళో కావచ్చు, బళ్ళో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, ఏ పేదోడికి సేవ చేయాలన్నా, ఏ కులానికి సేవ చేయాలన్నా తన స్తోమత తగినట్టుగా ముందు ఇచ్చేటువంటి వ్యక్తి ఆర్యవైశ్యురాలు. అలాగే ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏ కార్యక్రమం జరగాలన్నా ఈ సమాజంలో ఆర్యవైశ్యుల పాత్రలు అయితే అది జరగనటువంటి పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్న విషయాన్ని మీరు గుర్తించండి. ఆర్యవైశ్యులు కష్టం వస్తే, ఆర్యవైశ్యులు నష్టం వస్తే ఒక్కడ కూడా పరామర్శించరు కాక మన మీద బురవేసి రాళ్ళేసి మన వ్యక్తిత్వాన్ని హననం చేసి మన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏం చెప్పడం కాదు. నేను ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా మచిలీపట్నంలో 5 ఏళ్ళు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా చేస్తే నేను ఆర్యవైశ్యులని కేవలం నాకు వ్యతిరేకంగా ఇంకో ప్రెస్ క్లబ్ పెట్టి నేను ఇంత గుర్తింపు, ఇంత గౌరవం, దేశ స్వతంత్రం, రాష్ట్ర స్వతంత్రం ఇన్ని తెచ్చినటువంటి ఈ మన ఆర్యవైశ్య బిడ్డలకి ఈ జర్నలిజంలో ఏం జరుగుతుందో ఒకసారి మిమ్మల్ని గుర్తు చేసుకోమని చెప్తున్నా నేను. ఈ జర్నలిజంలో ఆర్యవైశ్య బిడ్డలు సెక్రటేరియట్లో కీలక పాత్రలో కీలకమైన పోస్టులో ఉన్నారు మన ఆర్యవైశ్యులు. వాళ్ళు మన గ్రూపులు యాడ్ చేసి ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర కీలకమైనటువంటి సేవలు నిర్వహించే వ్యక్తులు ఇవాళ మన ఆర్యవైశ్యుల్లో ఉన్నారు. పెద్ద పెద్ద ఛానల్స్లో మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య బిడ్డలు ఉన్నారు ఇవాళ జర్నలిస్టులు. అన్ని పెద్ద పత్రికలు, అన్ని పెద్ద ఛానల్స్లో మన బిడ్డలు పనిచేస్తున్నారు. ఎక్కడా రిమార్క్ లేదు ఎవరికి కూడా. మీరు చూడండి రాష్ట్రం మొత్తం. నేను 2022లో గ్రూప్ పెట్టా, ఆర్యవైశ్య జర్నలిస్ట్ గ్రూప్ అని. ఒకే ఒక్కడు రవి ఒక్కడే పెట్టాడు. ఆ గ్రూప్ ఓపెన్ చేయాలంటే 2వ వ్యక్తి కావాలి కాబట్టి ఒంగోలు రాధాకృష్ణ ఫోన్ చేసి నా కాన్సెప్ట్ ఇది, నా విజన్ ఇది, నేను ముందుకెళ్తా అంటే అన్నా నువ్వు పెట్టన్నా, నీ దగ్గర దమ్ము ఉంది, నీ దగ్గర ఫైర్ ఉంది, నువ్వు మగోడు నువ్వు పెట్టన్నా అన్నాడు. ఇదేట్రా బాబు నన్ను మగోడు అంటున్నాడు. ఒకటే మనోడు 2 లంబూ చెంబే కదా అనుకున్నా నేను. కానీ 1, 2 ఇవాళ 320 మంది మన గ్రూప్లో ఉన్నారు. ఈ 320 మంది కూడా మామూలు సామాన్యులు కాదు. కొంతమంది కూడా రకరకాల కారణాలతో హాజరై కాకపోయి ఉండొచ్చు కాదు, కానీ అలా మన కుటుంబ సభ్యులే. ఈ గ్రూపులో రకరకాల డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. నేను కూడా కొన్ని సందర్భాల్లో కొంచెం నేను స్పీడ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది హత్య అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఈ రవి అనేవాడు మన బిడ్డ. ఈ రవి మంచి సంకల్పం ఉన్నవాడు, ఈ రవి మనం మేలు చేసేవాడు, ఈ రవి నాయకత్వం మనకు కావాలని అందరూ గుండెల్లో పెట్టుకున్నారు. ఒక్కళ్ళు కూడా ఒక మాట అన్నాను. నేను గ్రూపులో ఏ మెసేజ్ పెట్టా, రవణ మాకు కావాల్సింది నువ్వే అని ఫోన్ చేసి చెప్పారు. మెసేజ్ పెట్టారు తప్ప ఒక్కళ్ళు కూడా ఒక మాట అన్నా. రాత్రి కూడా అనకాపల్లి నుంచి వచ్చారు ఒక 2 అన్నా, నేను పలానా మెసేజ్ పెడితే మీరు ఇలా రిమూవ్ చేశారన్నా, అయినా సరే నువ్వు మా బిడ్డవే, నువ్వు కావాలన్నా అని చెప్పి రాత్రి అక్కడ మనసు మాట్లాడారు నాతో. అంత గొప్ప మనసులో ఆర్యవైశ్య బిడ్డల కోసం నేను ఆర్థికంగా నా దగ్గర దమ్ము లేకపోవచ్చు, రాజకీయంగా నాకు వెనక లేకపోవచ్చు కాదు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఇవాళ వైసీపీ నాయకులు కానీ ఈ ఆర్యవైశ్య బిడ్డలో మన కోసం మనం ఒక వేదిక ఏర్పాటు చేస్తామని చెప్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు ముందుకెళ్ళి ఏర్పడమని చెప్పారు. అలాగే మా కమ్యూనిటీ సంబంధించిన 3 స్వామీజీలు ఉన్నారు వేదిక మీద. కొందరు కూడా తెలుసు. ఒకళ్ళు వామనాశ్రమ స్వామీజీ గారు, మన ఆర్యవైశ్య ప్రభులు. 2 శివస్వామి గారు కాలాయమానం, 3 ఈ పెరుగుల క్షేత్ర పీఠాధిపతి బాలస్వామీజీ గారు. నేను 3తో నేరుగా మాట్లాడా, అయ్యా మా పరిస్థితి ఇది, మీరు స్వామీజీగా ఉన్నారు, ఒక కులపరంగా యూనియన్ పెట్టే తప్పు కాబట్టి మేము ఆ పని చేయట్లేదు, మేము చెడు సందేశం సమాజానికి ఇవ్వం, ఇది ఓన్లీ సంక్షేమ విద్యా వైద్య రంగాల్లో పేద ఆర్యవైశ్యుల కోసం మేము ఒక వేదిక తయారు చేసుకున్నాం, విషయాన్ని మీకు సమాచారం మనం చెప్తున్నామంటే 3 స్వామీజీలు ఆశీర్వదించారు. ఒక స్వామీజీ శుభాన్ని చెప్పి వీడియో కూడా పెట్టారు, నేను గ్రూపులో కూడా పెట్టాను. టీజీ వెంకటేశ్వర గారు, మంత్రి టీజీ భరత్ గారు కానీ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీను గారు కానీ, ఇప్పుడున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రూపి రాజేష్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామచంద్రరావు గారు కానీ, అన్నా రాంబాబు గారు కానీ, ప్రతి ఒక్కరికి ఈ సమావేశం జరగకముందే నేను విషయాన్నంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే పెద్దల ఆశీస్సులు లేదు, పెద్దలకు ముందు సమాచారం పెట్టకుండా మనం ఏం చేసినా రేపు భవిష్యత్తులో తప్పు అవుతుంది. నన్ను నమ్మి నడిచే మీరందరూ కూడా మార్కెట్లో తల తీసుకోకూడదు,
ఏ పనైనా సరే పక్కాగా పద్ధతి ప్రకారం చేయాలని నేను పెద్దలందరికీ చెప్పా. పెద్దలందరూ తీసుకున్నాను కూడా సమాపకంగా తెలియజేస్తున్నాను. నేను మన కాన్సెప్ట్ ఒకటే, మీరు ఏ యూనియన్లో ఉండండి, ఏ బస్సులో పోయండి, మాకు ఎటువంటి సంబంధం లేదు. అన్ని యూనియన్లు గౌరవిస్తాం, అన్ని యూనియన్లు మాకు సమానమే. కానీ మా ఆర్యవేశ బిడ్డలకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు అవమానం ఏదో ఒకటి చేద్దాం. ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ వేదిక ప్రత్యేక స్థానం కల్పించాలి అనేది నా కాన్సెప్ట్. రవి ఒకడు ఏమి చేయడు, నా దగ్గర సంకల్పం ఉంది, నేనే కాదనట్లా. ఏదైనా చేస్తా, విశ్వాసం ఇదైతే ఉంటే ఎక్కడికైనా వెళ్తా, వెళ్ళగలన అమ్మవారు నాకు శక్తి ఇచ్చింది, నేనే కాదనట్లా. కానీ రవి ఒకరుగా ఏమీ చేయలేడు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్న మీరు, ఇక్కడికి హాజరు కానటువంటి మన కుటుంబ సభ్యులందరూ కూడా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించుకుని కోరుతున్నాం. మిమ్మల్ని ఈ పెనుగొండ వాసవి అమ్మవారి సాక్షిగా చెప్తున్నా మీ అందరికీ, అమ్మవారి సాక్షిగా మీ అందరికీ మాటిస్తున్నా. ఈ సంక్షేమం కోసం, ఈ విద్యా వైద్య ఆరోగ్య రంగాల్లో మన ఆర్యవేశ బిడ్డల, జర్నలిస్టు బిడ్డలకి ఏ కష్టం వచ్చినా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా అండగా ఉంటారని, ఎక్కడా కూడా ఒక తప్పు తెలిసి చేయమని చేసే అవకాశం లేదని, నాకు అవసరం లేదని సభాముఖం అమ్మవారి సాక్షిగా మీ అందరికీ కూడా మాటిస్తాను. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఉంచాల్సిన అవసరం నాకు ఉంది. కారణం ఏంటంటే వేదిక మీద అందరికీ బాధ్యత ఉన్నప్పటికీ కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది. నేను గ్రూప్ 2022లో ఓపెన్ చేస్తే 150 మంది పైగా జర్నలిస్టుతో ముఖాముఖి ఫోన్లో మాట్లాడేది కన్నా దాదాపు 90% మందికి నేను ఫోన్లో మాట్లాడాను. ప్రతి ఒక్కరితో నా గ్రూప్ లక్ష్యం ఇది, మన లక్ష్యం ఇది, మన ఇలా ముందుగా మీకు ఇంట్రెస్ట్ ఉందా, గ్రూపులో యాడ్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ అప్పుడు బలవంతం వద్దు, కలిసి ఉన్నాం, కలిసి ముందుకెళ్దామంటే యాడ్ చేస్తానని మీ అందరూ అనుమతి తీసుకుని గ్రూప్ నెంబర్లు యాడ్ చేసే తప్ప నేను బలవంతంగా ఎవరిని యాడ్ చేయను. కులాన్ని అడ్డం పెట్టో, కులం ముసుకులేరో, కులం కాపులేరో నేను చేయను. కారణం ఏంటంటే మీ అందరూ మేధావులు. ఇక్కడికి వచ్చే ఒక జర్నలిస్టు 100 మందికి సమాధానం చెప్పాలి. ఏదో మీరందరూ తమాషా మనుషులు కాదు. మీరు 100 మంది రాజకీయ నాయకులు ఒకే వేదిక దొంగ నాయకులు వీళ్ళందరూ కూడా మామూలు కాదు. మీరు రవి కాదు, మనందరం ఒక కుటుంబం. మనం ఒక తీర్మానం ఇక్కడ చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవేశ సంఘాలు కానివ్వండి, వాసవి క్లబ్ కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి, అవోప కానివ్వండి, ఏ సంఘమైనా సరే ఈ వేదిక తీర్మానం చేస్తే 100% ఇది వాస్తవం. మంచి ప్రణాళిక ఉంటుంది వీళ్ళకి. ఎక్కడా కూడా మనం వీళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు. వీళ్ళకి మనం అండగా ఉండాలి. అదేదో తీరిని చూద్దాం, చదువుదాం, వాళ్ళకి అండగా ఉంటున్నాం అనే మాట రావాలి తప్ప మనకు ఎక్కడా కూడా మన్నే శంకించే పరిస్థితి కానీ, ప్రశ్నించే పరిస్థితి కానీ, మన్నే ఏ విధమైన పరిస్థితి కానీ ఎక్కడా కూడా రానివ్వమని, రాకూడదని దానికి మీ అందరూ కూడా మీరు అమూల్యమైన సలహాలు ఫోన్ ద్వారా చెప్పమని, నేను తప్పు చేస్తే కూడా ఆ ఫోన్ చేసి చెప్పమని మీ అందరూ విజ్ఞప్తి చేస్తాను. నేనేదో గురువు పెట్టి ఇంట్లో కూర్చొని 300 నెంబర్లు యాడ్ చేసామంటున్నా, నేనే పెద్ద మొబైల్ నేను చెప్పట్లా. చాలా మంది గ్రూపులు పెట్టారు, మీకు తెలియదు ఏం కాదు. వాటికి కొంతమంది కొనసాగిస్తున్నారు గ్రూపులు, ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, ఆహా ఓహో అన్నారు. కానీ ఒక సంకల్పం తీసుకున్న అమ్మవారి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ రాష్ట్రంలో ఉన్న ఆర్యవేశ బిడ్డలు, ఆర్యవేశ జర్నలిస్టులంతా ఒకసారి కలవాల్సిందే. 10 మంది రాలి, నేను అనుకుంది 20 మంది అనుకున్నాం. ఇవాళ 125 మంది. తాళ్ళపూడి వారు ఎంతమంది వచ్చారండి? అవునండి, తాళ్ళపూడి వారు రిజిస్ట్రేషన్ ఎంతమంది అయ్యారండి? 120 మంది. ఈ పరిస్థితుల్లో 620 కిలోమీటర్ల నుంచి గ్రూపులో మెసేజ్ పెడితే ఈ వేదిక మీద ఉన్న మమ్మల్ని నమ్మి మా మీద విశ్వాసంతో వచ్చారు. వచ్చేవాళ్ళు ఇంటికి రారా, ఆ కార్ల మీద నా ఫోటో వేసి కార్లు వేసుకుని వచ్చారు. పొద్దున లేచి చూసేసరికి నాకు టిఫిన్ చేయబుద్దాం. కారణం ఏంటంటే నేను ఒక సామాన్యుడు. నన్ను మీరు ఏ విధంగా గుండెల్లో పెట్టుకున్నారో ఇవాళ వచ్చినటువంటి ఈ మీటింగే నిదర్శనం. నేను ఈ విధంగా మీ అందరూ ఒక వేదిక రాగలిగానంటే నాకు వెనక మన మంగళగిరి అమరావతి ఆంధ్ర ప్రమేనేంద్ర గారు, డిబిఎన్ గారు ఒకే మాట చెప్పాడు నేను ఈ మీటింగ్ అనౌన్స్ చేశాక. రవి ఏంటయ్యా నువ్వు, ఏంటి అంత స్లో ఉంటుంది ఏంటయ్యా నువ్వు, అసలు మన ఆర్యవేశం అంటే ఏంటి, అసలు జర్నలిస్టులు అంటే ఎంత విలువ ఉంటుంది, ఎంత కీలకమైన వృత్తి ఇది, నువ్వు ఎక్కడా కాకపోతే నీకేం కావాలో నాకు చెప్పు, నో కాంప్రమైజ్, నీకేం కావాలో చెప్పు నాకు అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి భగవన్నారాయణ గారు, డిబిఎన్ గారిని ఈ సభాముఖంగా చెప్పుకున్నాను. నేను చెప్పాను సార్, నేను మధ్యతరగతిలోని 2 లక్షలు పెట్టావో 1 లక్ష పెట్టాలని నాకు స్తోమత లేదు. బయటికి వెళ్ళి ఎవరన్నా 10,000 అడిగితే ఎవడో ఒక పక్కన ఇంకో 3 సున్నాలు పెడతారు సార్.
నేను అడిగే పరిస్థితి కాదు. నన్ను నమ్మి 10 మంది వచ్చినా చాలు సార్, నిజాయితీగా సింప్లిసిటీగా మీటింగ్ చేద్దాం అనుకున్నా సార్ అని చెప్పి. అసలు సమస్య లేదు, నువ్వు ఏం కావాలో నువ్వు చేస్తే అన్నాడు. కానీ నేను ఎక్కడా కూడా అతిగా వెళ్ళను, చాలా సింప్లిసిటీగా ఆయన అభయం ఇచ్చినా ఎంత ఖర్చు అయినా నేను చెప్పినా నేను ఎక్కడా కూడా అతిగా వెళ్ళాం. కారణం ఏంటంటే మనం పద్ధతి ప్రకారం ఒక సిస్టంలో ముందుకెళ్ళాలి. ఇంకా భవిష్యత్తు ఉంది, మనం చాలా మీటింగులు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. అందుకే నా పరిధిలో నేను జాగ్రత్తగా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించుకున్నాను. నెక్స్ట్ కారంపూడి భవిష్యత్ రామారావు గారు నిత్యం సేవా కార్యక్రమాలతో పల్నాడు జిల్లాలో మంచి గుర్తింపు పొందాడు. వాసవిలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆయన కూడా అదే పరిస్థితి. అన్న మీరు వయసులో చిన్నవాళ్ళైనా ఫైనల్గా మీరు ఏం చెప్పేది ఏంటన్నా, నేనేమి నా సొంత నిర్ణయాలు నేను చెప్పనన్నా, గురువుగా పెట్టడం మీకు సంకల్పం ఉంది, నేను గమనించాను మిమ్మల్ని, మీరు ఏదైతే నాదేదే మాట నా చెప్పినటువంటి రామారావు గారు కూడా సభాముఖంగా ప్రదర్శన తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ ఒంగోలు రాధాకృష్ణ గారు కూడా అదే పరిస్థితి. అన్నా నువ్వు చేయి, నువ్వు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తా, నువ్వేం ఏమన్నా చేస్తా, నువ్వు నన్ను డెసిషన్ కదా చెప్పాడు. ఆయనకి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు. అలాగే మరో వ్యక్తి సిబిఐ న్యూస్ లేదు క్రైమ్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు, వైజాగ్ 500 కిలోమీటర్ల పైబడి రావాలి. ఒకటే చెప్పాడు, అన్నా నేను డైలీ లైవ్లో ఉండాలి, డైలీ కంటిన్యూగా వైజాగ్ అంతా కూడా బాగా వార్త రద్దీగా ఉంటుంది, నీకు తెలియదు కాదు, అత్యవసరం అయితే నువ్వు చెప్పు, విషయంలో కూడా నాకు చెప్పక్కర్లేదు, వచ్చి అటెండ్ అవుతుందని చెప్పాడు. అట్లాగే ప్రతి విషయంలో నాకు గారి మా అసోసియేషన్ గారి వెన్నుదన్నుగా ఉన్నటువంటి శ్రీనివాస గారు కూడా కొత్తగా చెప్తున్నాను. అట్లాగే నెల్లూరు జిల్లా కందుకూరు చొక్కా కేశవరావు గారు పరిస్థితి మనం నందంటే 10 అంటే 10 ఊరికే సరదాగా అదే అదే అంటే చాలా మంచి వ్యక్తి, బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి, వారు కూడా ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సత్యపల్లి ప్రసాద్ గారు, అట్లా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడా కూడా డీవియేషన్ లేదు. నేను స్పీడ్ అయిన గ్రూప్లో నేను మెసేజ్ పడిన తప్పు వచ్చినా, నేను నా ఇష్టం డిలీట్ చేసినా ఎవ్వరూ కూడా ఎక్కడా నన్ను ఒక మాట గుండెలు పెడుతున్నాను. అందుకే నా వేదికలో ఉన్న మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మీ అందరికీ కూడా నేను ప్రతి విషయాన్ని ఎందుకు ముందు చెప్పాలంటే కొన్ని విషయాలు మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ప్రతి విషయం కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. రీసెంట్గా మన శ్రీనివాసన్న చెప్పాడు, అన్న ఫ్లెక్సీ లేదు, కొంత లోపంగా ఉంది. 100% కరెక్ట్. ఫ్లెక్సీ ఇక్కడ వేసపడమని ఖచ్చితంగా లోపం, నో డౌట్ కాదు. అయితే కృష్ణా జిల్లాలో మీకు తెలిసే ఉంటుంది, 2 సామాజిక వర్గాల మధ్య ఇద్దరు విలేకరుల మధ్య గొడవ, అది 2 సామాజిక వర్గాల మధ్య గొడవగా దారితీసి వాళ్ళ పెద్ద రచ్చ అవుతుంది. ఇక్కడ ఆర్ఎంఎస్ జర్నలిస్టులు ఎంత పెడితే మన పాలలో గ్రూపుల్లో పెడితే ఈ సోషల్ మీడియాలోకి వెళ్ళి కులపరంగా ఏం పడుతున్నారని మన మీద గొడవ చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనోడు ఎవరు కూడా నోరు ఎక్కువ. రవి ఎందుకు చేశాడు, రవి మన కోసం చేశాడు, విషయం విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎవరన్నా ఒక మాట అంటే మన అందరం కూడా బదనామం. దయచేసి గుర్తించుకోండి. అందుకోసం రాత్రి ఫ్లెక్సీ ఆర్డర్ ఇచ్చి ఆ ఫ్లెక్సీ కూడా క్యాన్సిల్ చేసి, ఫ్లెక్సీ లేనంత మాత్రాన మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. మన ఐక్యత కావాల్సిన ఐక్యత. 125 మంది రాష్ట్ర నలుమూల నుంచి విలేకరులు వచ్చారంటే 10,000 మంది ఆర్యవేసి బిడ్డలు వచ్చినట్టు లెక్క. కాబట్టి ఆ ఫ్లెక్సీ యాత్ర కారణం అది. లేరుకొని వివాదాల్లో గంట కంటే సాదాసేదాగా మన జర్నీని ముందుకు తీసుకెళ్దాం. ముఖ్యమైన విషయాలకి, చక్కటి సంక్షేమ కార్యక్రమాలకి మనం దృష్టి పెడదాం, వాటికి ఖర్చు పెడదాం. అట్లా ఇంకేదైనా తప్పులు చేస్తే చేసుకోవచ్చు కాదంట. కానీ ఏమి చేసినా ఈ రవి అనేవాడు కానీ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ మంచి కోసమే, మేలు కోసమే చేస్తున్నట్టే మరో అంశంలో మీరు ప్రశ్నించుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు పదే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, నాతో కొంతమంది ముఖ పరిచయం ఉంది, నాతో కొంతమంది పరిచయం లేదు, నాతో కొంతమంది జర్నీ చేస్తున్నారు, నా గురించి అందరికీ తెలియదు. కాబట్టి మీకు స్పష్టం చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మీ ముందు ఉంచుతున్నాను. మన అసోసియేషన్ లక్ష్యం ఒక్కటే, సంక్షేమం. పేద ఆర్యవేశ జర్నలిస్టుల పిల్లలకు విద్యా వైద్య రంగాల్లో మనం ఏం చేయగలమో చేద్దాం. లిక్విడేషన్లో, గొడవలో, ధర్నాలు, రాస్తారోకోలు అలాంటి మాకు సంబంధం లేదు. మన యూనియన్ కాదు, సంక్షేమ సేవా సంస్థ మాత్రమే ఉంది. కలెక్టర్ గారి కాగితాలు ఇచ్చో, కలెక్టర్ గారికి వ్యతిరేకున్నారో, ప్రభుత్వాలకు వ్యతిరేకున్నారో గొడవలకి ఆగోళం కావాల్సిన అవసరం మనకు లేదు. మనకు అవసరమే లేదు, రాదు.
కాబట్టి గ్రూపుల్లో మెసేజ్ పెట్టినప్పుడు కానివ్వండి, మీరు ఒక ఏదైనా ఆలోచన చేసినప్పుడు కానివ్వండి, సంక్షేమం విద్యా వైద్య రంగంలో బిడ్డలకి ఆర్యవేశాల బిడ్డలకి మేలు చేసే విధంగా ఆ పాయింట్లోనే ఆలోచన చేయమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను. వాటి కోసం పోరాడే యూనియన్లు ఉన్నాయి, వాటి కోసం పోరాడే నాయకులు ఉన్నారు. కాబట్టి మనకు అవసరం లేదు. చివరిగా నేను చెప్పేది ఒకటే, మీకు జిల్లాల వారీగా ఎవరు పనిచేస్తున్నారు ఈ అసోసియేషన్, స్టేట్ వైడ్గా ఈ అసోసియేషన్ బలోపేతం కోసం ఎవరు చేయిస్తున్నారు, ఈ అంశాన్ని పరిగణలో తీసుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా సేవ చేసే వాళ్ళు ఖచ్చితంగా మంచి స్థానం కల్పించడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ అసోసియేషన్ నమ్మి, మమ్మల్ని నమ్మి, మీ యొక్క విలువైన సమయాన్ని, విలువైనటువంటి కాలాన్ని వెచ్చించినప్పుడు దానికి తగిన ఫలితం ఖచ్చితంగా మీరు అనుభవిస్తారంటే ఆ గౌరవాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఆ దిశగానే మన ప్రయాణం ఉంటుంది. భవిష్యత్తులో ఒక్క పాయింట్, రాబోయే రోజుల్లో 320 మంది ఈ జర్నలిస్టులు ఈ గ్రూప్లో ఉన్నారు. ఈ 320 మంది ఒక లోగో పట్టుకోవడానికి సిద్ధం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, లక్షలు, కోట్లు, మిలియన్లు లైక్లు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనకు నెట్వర్క్ ఉంది. వాడు మనం లోగో పట్టుకుంటే ఆర్యవేశ జర్నలిస్టు పెట్టేస్తున్నారు అంటే ఎవరైనా నమస్కారం పెట్టి కూర్చోబెడతారు. కాబట్టి మనం భవిష్యత్తులో ప్రతి ఒక్క విషయంలో లోగో ఉండాలి. దానికి ప్రిపేర్ అవ్వమని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పుడే మన పెద్దలు డిపిఎన్ గారు కూడా విజ్ఞప్తి చేశారు. ఇది సార్ విషయం చెప్పారు, ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా చేయిస్తే రవి చెయ్యి, నేను మీకు అండగా ఉంటా అన్నారు. అందుకే నేను సభాముఖంగా మీకు ఈ విషయాన్ని వెల్లడించాను. ఆటో నడుపుతూ ఆర్యవేశ జర్నలిస్టు బిడ్డ విలేకరు వృత్తి మీద మమకారం వేడలేక ఈ వృత్తిలో గౌరవంగా కొనసాగుతున్న ద్వారకా తిరుమల రిపోర్టర్ కిషోర్ గారు వచ్చారా? ద్వారకా తిరుమల రిపోర్టర్ కిషోర్ గారు వచ్చారా? వచ్చారు కదా. ఆటో నడుపుతూ జర్నలిజం మీద ఉన్న మమకారాన్ని వేడలేక, కుటుంబ కష్టాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆ కుటుంబంలో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఈ వృత్తిలో గౌరవప్రదంగా పొందగలుగుతామని మన జర్నలిస్ట్ బిడ్డ చిన్న హోదా అనుకున్న నెల్లూరు జిల్లా కందుకూరు వచ్చారా? చిన్న హోదా అనుకున్నాడు, నేను ఆర్యవేశ బిడ్డనే ఈ జర్నలిజంలో సేవ చేయాలని ఆ జర్నలిజాన్ని గౌరవంగా నడుపుతున్న వ్యక్తి. అతను అభినందించాలి మనందరం కూడా. మొన్న మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముడు కనిపించట్లేదు వార్త రాశారు. వచ్చారా? ఒక వార్త రాశాడు మనోడే, మన ఆర్యవేశం. అద్భుతమైన టైటిల్ పెట్టాడు. ప్రతి గ్రూపుకు సంబంధించిన ప్రతి మెసేజ్ డిలీట్ చేశాను నేను. ఆ మెసేజ్ డిలీట్ చేయాలి. కారణం ఏంటంటే ఒక మహాత్ముడికి రాసిన క్యాప్షన్ ఇచ్చాడు మనోడే. ఆ పేపర్ క్లిప్ నేను డిలీట్ చేయాలి గ్రూప్లో, మీరు గమనించండి కావాలంటే. ఈ జర్నలిజంలో ఎన్నో కష్టాలు నష్టాలు పడుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ రంగంలో రాణిస్తున్న ఉంటే ఆర్యవేశ జర్నలిస్టులు పెట్టుకున్నారు. నేను డేటా తయారు చేస్తున్నాను. మనం ఏం చేసాం, నిజమైన పేద ఆర్యవేశ జర్నలిస్టులు పెట్టుకే మనం న్యాయం చేద్దాం, మేలు చేద్దాం. ఎంతన్నా కాదు అన్ని మనం చేయలేము. ప్రభుత్వాలే చేయలేవు. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్ని చేయలేవు. మీకు తెలియదు ఏం కాదు. మనకు అవకాశం ఉన్నంత వరకు, మనకు చేతనైనంత వరకు వేదిక మీద ఉన్న పెద్దలందరూ సహకారం, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ సహకారం సరిపోకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి అన్ని పార్టీల పెద్దలు కూడా మనం వెళ్ళి మా బిడ్డకి కష్టం వచ్చింది, మా బిడ్డకి నష్టం వచ్చింది, మీరు చేయాలని మనం విజ్ఞప్తి చేస్తే తిరస్కరించేవారు కూడలేరు. మనం అడగడమే తరువాలి, ఖచ్చితంగా స్పందిస్తారు. మనం అడిగిన ప్రతి పరిపాలన చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. రెండు పార్టీల నాయకులు కూడా. ఈ అసోసియేషన్ ద్వారా మీకు ఒకటే భరోసా ఇస్తున్నా, నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టమనే కూడా ఈ ఆర్యవేశ జాతి చరిత్రలో ఈ అసోసియేషన్ ఒక పేజీ ఉండబోతుందని చెప్తున్నాం. మీ అందరికీ కూడా రాసి పెట్టుకోండి. మైకు దొరికింది, మసీం అడ్డు వచ్చాడు, బాగా చెప్పాడు కథలో. మామూలుగా చెప్పట్ల మనోడు బాగా చాణిక్యుడు ఏమన్నా బాగా మాట చెప్తున్నాడు, అనుభవిస్తుడు మోసమైపోడు. కానీ భవిష్యత్తులో మన అసోసియేషన్ ఒక పేజీ ఉండబోతుంది. ఆగస్టు 30 వరకు ఒక లెక్క ఆర్యవేశ జర్నలిస్టులు, ఆగస్టు 31 నుంచి ఒక లెక్క చెప్తున్నాం మీకు.
అవునా కాదో మీరు భవిష్యత్తులో చూస్తారని కూడా మేము అందరం చెప్తున్నాం. కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న క్రమశిక్షణ, మన దగ్గర ఉన్న నిజాయితీ, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి సేవ చేసే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం డిబిఎన్ గారు లాంటి వాళ్ళు, మనకు సపోర్ట్ చేయాలనుకునేటువంటి డీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు, చిన్ని రామచంద్రన్ గారు, గురుడు రాకేష్ గారు, వెల్లపల్లి శ్రీనివాస్ గారు, అన్నారాంబాబు గారు, ఇలాంటి మహానాయకులు మాకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పెట్టే ప్రపోజల్ 100% నిజాయితీలు ఉండాలి. చక్కటి విజయంతో మనం ముందుకు వెళ్ళాలంటే ఎక్కడ మన బండికి బ్రేకులు పడవు. ఈ రోజు ఈ అసోసియేషన్ ఆవిర్భవించినటువంటి పెనుకొండలో అమ్మవారి కావాలని ఆవిర్భించే అసోసియేషన్ మహావృక్షంగా మారబోతుందో కూడా మీకు చెప్తున్నాను. ఎవరైతే మీ ఏరియాలో మీ ప్రాంతాల్లో ఉన్నారో మీరు ఎలాగైనా వాళ్ళకి చెప్పండి. ఆర్యవేశ జాతి చరిత్రలో నేను ఒక మహాఘట్టంలో పాల్గొనొచ్చా. ఆ మహాఘట్టం ఏంటంటే అమ్మవారి పాదాల దగ్గర ఆర్యవేశ జర్నలిస్టు బిడ్డల కోసం సంక్షేమ విద్యావైద్యాలలో చేతి ఇవ్వడం కోసం ఒక అసోసియేషన్ స్థాపించిన వాళ్ళు నేను ఉన్నా అని మీ ఊళ్ళో మీ పెద్దలు చెప్పండి. మీ పెద్దలు తింటారా, ప్రశంసిస్తారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒక మహాఘట్టానికి నేను తెరదీసిన దాంట్లో నేను భాగస్వామి అయ్యా. నా ఊరు ఫలానా సంగారెడ్డిగూడెం, ఫలానా మచిలీపట్నం, ఫలానా ఏలూరు, ఫలానా విజయవాడ, ఫలానా మార్కాపురం, ఫలానా కాకినాడ, ఫలానా మంగళగిరి, ఈరోజు ఒక మహా ఘట్టం ఇక్కడ ఆవిష్కృతమైంది. నేనున్న దాంట్లో చరిత్రలో ఒక పేజీ ఉంది. ఆ పేజీలో మనందరం ఇక్కడికి వచ్చాం. ప్రతి ఒక్కరు ఆ చరిత్ర ఆ పేజీలో ఉంటారు. పొట్టి శ్రీరామ్ గారు, వాసవి అమ్మవారు, మహాత్మా గాంధీ గారు అంతటి త్యాగదనం మనమైతే కాదు, కానీ అది మాత్రం చెప్తా గ్యారెంటీ. కానీ ఆర్యవేశ మహాసభ, మన జాతి ఆర్యవేశ మహాసభ చరిత్రకు ఒక పేజీ ఉంది. మహాసభ ఉందా లేదా? మహాసభ పేజీ ఉందా లేదా ఆర్యవేశ చరిత్రలో? అలాగే మనకొక పేజీ ఉండదు. మనకొక పేజీ లిఖించాం మన అందరం కలిసి వాళ్ళ అమ్మవారి పాదాల దగ్గర. అవునా కాదో ఒకసారి చెప్పండి. అవుతుంది మీకు ఎవరికైనా అనుమానం అంటే ఒకసారి లేకండి. నేను చెప్పిన అబద్ధమైంది. ఇవాళ నాటిన మొక్క నాటిన కొద్ది రోజులకే వృక్షమైంది. మొక్క నాటితే వృక్షం అంటే బాబు మనం కలిసి ఇవ్వాలే కదా, భలే కథ చెప్తున్నాం అని మీరు అనుకోవచ్చు. అయ్యింది. ఎలా అయిందంటే మనం ఈ విషయాన్ని పెద్దలందరికీ చెప్పే క్రమంలో వాసవి ఇంటర్నేషనల్ పేషెంట్ ఇరుకొండ రామకృష్ణ గారికి కూడా నేను చెప్పా, అన్నా నేను ఈ విజయంతో ఈ ప్రార్థనను మేము ఏర్పాటు చేయదలుచుకున్నాం, మీటింగ్ పలానా తారీఖున అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలని చెప్తే వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో ఎవరో చేయాలి నువ్వు చేస్తున్నావు, వెరీ గుడ్. నువ్వు ముందుకెళ్ళి మేము వాసవి నీకు ఏమో చెప్పి నేను మీకు అడ్డకుంటానని హామీ ఇచ్చాడు. సరే ఏదో మాట చెప్పాడు, మా చెప్తున్నారు మనం ఏమన్నా నీకు చెప్తే అంటాం, తర్వాత మనం కనపడం ఫోన్ వేస్తాం అనుకున్నాను నేను. కానీ 5 నిమిషాలు ఒక మళ్ళీ ఫోన్ చేశాడు, అన్నా మీరు చెప్తున్న కాన్సెప్ట్ చాలా బాగుంది, వాసవిలో భార్య వేసింది, మేము వాసవి క్లబ్ తరఫున ఒక్కసారి వినొకసారి నేను చెప్పి మేము వాసవి క్లబ్ తరఫున ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆర్యవేశ జర్నలిస్టులందరినీ సన్మానించాలని నిర్వహించుకున్నట్టు నువ్వు చెప్పినట్టు ఆ స్ఫూర్తి తీసుకొని అని వెంటనే నాకు ముందు చెప్పాడు. మొక్క వృక్షమైందా లేదో మీరు ఆలోచించండి. 1000 మంది జర్నలిస్టులు వచ్చినా సరే చేస్తానని అయితే ఇంకొక లింక్ పెట్టాడు. ఏంటి ఆ లింక్ అంటే ఒక మంచి డయాస్ కావాలి, 1000 మంది వచ్చినా 2000 మంది వచ్చినా భోజనాలు కుటుంబ ఏర్పాటు చేయాలి, హోటల్ కావాలి, రూములు కావాలి, మమ్మల్ని మెయింటైన్ చేసే పరిస్థితి కావాలి, భారీ ప్రాజెక్టు అది తమాషాగా హైదరాబాద్లో పెట్టాయని చెప్పాడు. మన వాళ్ళంతా నన్ను బాగా గ్యాస్ కొట్టుకోని చెప్పారు. ఏం చెప్పారంటే హైదరాబాద్లో నువ్వు మాట్లాడు, దాన్ని విజయవాడ మార్చమని చెప్పి నువ్వు మొగోడికి వస్తానని చెప్పాడు. నాకు అసలు ఇక ఉప్పొందిపోయి లేదని హైదరాబాద్ క్యాంప్ తెచ్చి విజయవాడలో పెట్టించి పెట్టిన తర్వాత నీకు లాడ్జ్ కావాలి, పెద్ద హాల్ కావాలి, 2000 మందికి భోజనాలు కావాలి, టిఫిన్లు కావాలి, ఏం చేయాలి? నేను మనందరికి అంత ఆర్థిక స్తోమత లేదు, బయట ఎవరిని అడుక్కోమా. సమస్య ఏంటి? ఒక మహానుభావుడు మన జర్నలిస్ట్ చెప్తా, ఒక మహానుభావుడు 2000 మంది జర్నలిస్టులు వస్తారా, 3000 మంది వస్తారా, మీకు 100 రూములు కావాలా, 200 రూములు కావాలా, మీకేం కావాలో నాకు చీటీ రాసి ఉన్నది, చీటీ రాసి నీకేం కావాలి అందరూ నువ్వు చేయాల్సి, మిగతా విషయాలు వదిలేసే మనం
ఇదేంట్రా బాబు 2000 వస్తారా 3000 వస్తారా చీట్ రాసి ఇమ్మంటాడేంటి, ఇది ఎక్కడ కూడా ఇది నిజమేనా? నా మీద నాకు అనుమానం జరిగింది. ఆ రోజు ఖర్చు 20 లక్షలు, 20 లక్షలు అవుతుంది ఆ రోజు ఖర్చు కరెక్ట్గా చేసింది. సరే సార్ అన్న, కొద్ది షాక్ గురయ్యాను. మళ్ళీ అన్నీ ఫోన్ చేశాను, ఏంటి సార్ అన్న గ్రూప్లో పెట్టాడు సార్ మీరు, ఆయన వాయిస్ మెసేజ్ గ్రూప్లో పెట్టేసి ఆయనే పెట్టాడు. ఎవరా మహానుభావుడు అయ్యా అంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి దేవత భగవన్నారాయణ డీజెల్. ఇటువంటి సేవాభావం వ్యక్తులు ఆర్యవేశ జర్నలిస్టుల్లో ఉన్నారు. నేను వేరే వాళ్ళని విమర్శించను. ఇటువంటి వ్యక్తులు సమాజానికి 10 మంది సార్. ఒక రోజుకి ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు అంతా 10 లక్షల నుంచి 20 లక్షలు. ఎంతైనా కమాన్ రా, నువ్వు ఏం కావాలో సీటు ఇవ్వమన్నాడు అంతే. ఆయన ఎదురుగా మారమన్నాను, నేను చెప్పిన అబద్ధం కాదు. ఆయన ఎక్కడ ఉన్నారు అడగండి. సరే అది అయిపోయింది. మీటింగ్కి రేపు కొంచెం పడుతున్నా, మనకేమో చిల్లర లేదు. ఏంట్రా బాబు అని ఎవరిని అనుకుంటాం, ఇక్కడ చిల్లర లేదు, ఇక్కడ ఫ్లెక్సీ చేస్తారు, అక్కడ అదే చేస్తారు, ఇక్కడ చేస్తారు, ఏం చేయరా ఏదో లక్ష రూపాయలు అవుతుంది కదా. ఏంట్రా బాబు అని చివరి తీసుకొచ్చింది. ఏమో టెన్షన్ పడుతున్నాను. ఫోన్ చేసి సార్ కొంచెం ఇబ్బంది ఉండే పరిస్థితి సార్, కొంచెం నా అవసరం ఏదో సపోర్ట్ చేయాలి సార్ అన్న. నీకు ఏం కావాలో చేసుకున్నాను, నీకు ఎంత ఖర్చు పెడుతుందో నీకు 90 ఖర్చు పెట్టుకోమన్నాడు. ఎవరు ఆయన అంటే ఈయన. నో లిమిట్, నో బార్డర్. నిజంగా ఇటువంటి వ్యక్తి దొరకడం చాలా అదృష్టం. మనం గర్వపడాలి, సంతోషపడాలి, అభినందించాలి. ఆయన ఇవాళ ఒక 1000 రూపాయలు ఇవ్వాలంటే మన వెళ్తే గంట కూర్చోబెట్టి వాడు కుటుంబ చరిత్ర చెప్పి వాడు సన్నాసాన్ని హీరోగా మన వాళ్ళకి చెప్తే ఆ 1000కి 3 సార్లు తిరిగితే 4వసారి వేయిస్తాడు. ఇది పరిస్థితి. వాడు అవునా కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. కానీ మనం ఆయనకి దేనికి ఉపయోగపడలా. మన ఉపయోగపడే స్థాయి కదా ఆయన. ఎలా అంటే చిన్న విషయం ఖుషి చెప్పి ముగిస్తాం. నేను ఈ పని మీద జిల్లా తిరగాలని ఆయన ఫోన్ చేసింది. చిన్న వేగనాల కారు ఉంటే మనం వాడేద్దాం, సంఘానికి వాడేద్దామని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అది ఇది మాట్లాడాక వేగనారా ఉందా సార్ మన దగ్గర అండి. చీజరా అసలు నాకు కాంపౌండ్ రాయడం లాంటారు. ఇప్పుడు ఏమున్నాయి సార్ మన దగ్గర? బెంచ్ కార్లు ఉంటాయి 5. ఆ బెంచ్ కార్ ఆయన అనిపిస్తే నేనే కాయిపోయిన దాంట్లో నా ఆశమంతా కూడా నా దగ్గర లేదు. అయ్యా నమస్కారం అయ్యా, రేపు టాపిక్ మార్చాం. టాపిక్ నమస్కారం అయ్యా, సరే నేను అసలు స్థాయి అది. మంగళగిరిలో ఒక దేవస్థానాన్ని 75 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సేవకులు కోటి పైన ఒక దేవస్థానానికి ఆర్యవేశ జర్నలిస్టు పెట్ట. గర్వపడదాం, గర్విద్దాం, శుభాకాంక్షలు చెప్తాం. ఇలాంటి పిల్లలకి సామాజిక అవసరాలకి స్కాలర్షిప్లు నేను చెప్పింది ఒకటే చెప్పి ఎన్నికలు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ దేవత భగవన్నారాయణ గారికి నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున, మా అందరి కుటుంబాల తరఫున కూడా ఆయనకి అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. కుటుంబాలను ఎందుకన్నానంటే మనం ఎన్ని పనులు చేసినా, మనం ఎంత సన్నాసి పనులు చేసినా, మనం ఎంత ఎవరైనా ఎంత మంచివాళ్ళమైనా మన రోడ్డు మీద అడుగురికి ఎప్పుడు వెళ్ళకపోయినా, అప్పు చేసినా సప్పు చేసినా, మనకు అంత హీరోలా కాలు ఎగరేసినా ఏమీ రాకపోయినా లోన మన ఇంట్లో ఉన్న మన భార్యలో, మన అమ్మ నాన్నలో, మన బామరుదులు, మన తల్లిదండ్రులు, మన బిడ్డలో మన ఆశీర్వదించి వాళ్ళ మేలు కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినటువంటి వ్యక్తి. అందుకే కుటుంబాల తరఫున కూడా నేను అభినందన చెప్తున్నాను చెప్పిన కారణం అది. నన్నేమి ఆయన ఈ అసోసియేషన్ పదవాళ్ళలో ఆయన అసలు ఈ అసోసియేషన్లో ఈ పదవులు ఆయన పెద్ద విషయమేం కాదు. కానీ వృత్తి గొప్పదే. ఈ వృత్తికున్నటువంటి సమాజంలో ఉండే ప్రాచుర్యం ప్రాధాన్యత చాలా విలువైంది, వెరకట్టలేదు. మనం కనుక డిసిప్లిన్ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆదివేశ నాయకులందరూ ఈ వేదిక మీద కూర్చోబెట్టచ్చు. అంత దమ్మున్నటువంటి వృత్తి మంది, తమాషా వృత్తి కాదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంత దమ్మున్నోళ్ళు. మీరందరూ తమాషా మనుషులు కాదు. నేను మీ అందరూ కొంచెం ప్రతి ఊర్లో నాకు మిత్రులు ఉన్నారు, మీరు గమనించే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఊర్లో మిత్రులు ఉన్నటువంటి జర్నలిస్టు పెట్టాను నేను. ఏ ఊరు వెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా నన్ను అభిమానించేవాళ్ళు రవి వచ్చాయంటే వచ్చి మాట్లాడే 10 మంది ప్రతి ఊర్లో నాకు ఉన్నారు.
మీ గురించి అందరూ చాలా మందిని చాలా సందర్భాల్లో అడిగారు. ఎక్కడా కూడా ఆర్యవైశ్య చంద్రశేఖర్ బిడ్డల గురించి ఎవరు కూడా ఒక మాట తప్పు చెప్పాలి. అది మిమ్మల్ని చాలా గర్వపడ్డాం, చాలా మనసులో సంతోషపడ్డాం. ఇటువంటి బిడ్డలు కావాలి జర్నలిజానికి, ఈ సంఘానికి ఇటువంటి బిడ్డలు కావాలి. మీలాంటి బిడ్డలు యోధులు మీరు మన మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు నిజంగా చెప్తున్నా. మీకేదో గాలి కొడితే నాకేం వచ్చేది ఏమి లేదు, లేదా నా పేపర్కి ఏమి యాడ్ ఇవ్వరు మీరు, లేదా నాకేం డబ్బులు ఇవ్వరు మీరు. ఉన్న విషయాన్ని చెప్తున్నా. ఒక వృక్షం ఒక మొక్క నాటితే వృక్షమైంది, ఈ వృక్షం మహావృక్షం కాబోతుంది. ఆ మహావృక్షానికి పునాది వేసిన వ్యక్తులు మీరు అందరూ వాటికి వచ్చినారు. కాబట్టి మిమ్మల్ని ఎంత ప్రశంసించినా తక్కువే, ఎక్కువగా మాడితే బాగా గాలి కొడుతున్నారు అనుకుంటారు. కాబట్టి ఇది ఆపేస్తున్నాను, మిమ్మల్ని పొగటం ఆపేస్తున్నాను. కానీ ఉన్న విషయాన్ని మాత్రం మీ ముందు చల్లాల్సిన అభ్యర్థి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఉదహరిస్తున్నాం. మీకు స్టేట్ బ్యూరో సెక్రటరీ దారా మల్లికార్జున చాలా మందికి తెలుసు. అలాగే సిఎంఏసీలో పిఆర్ విభాగంలో ఉన్నారు పిఎంఆర్ గారు కూడా చాలా మంది తెలుసు. వారు ఏ ఆర్యవైశ్య సంఘంతో కానీ ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వరు, అసలు వాళ్ళు మొహమాటం లేకుండా చెప్తారు. కానీ వారిద్దరూ కూడా మన గ్రూప్లో జాయిన్ అయ్యారు. ఆ మల్లికార్జున గారితో మీరు బ్యాడ్జీలు పడిచి డబ్బులు నేను ఇస్తాను, డబ్బులు కూడా ఆయన ఇచ్చారు. చాలా హై పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు జర్నలిజంలో. అట్లాగే ఆంధ్రప్రభ రేఖ శ్రీనివాస్ గారు, అట్లాగే డిపిఆర్ గారు, శ్రీనివాస్ గారు, రాధాకృష్ణ గారు, రామారావు, అందరూ కూడా కొత్త ఒక్కళ్ళు ఒకటే చెప్పారు, నువ్వు ఏదైనా అదే జగన్బాబు నువ్వు ఏదంటే మరి వీళ్ళందరూ పెద్ద నుంచి నా మేరకు వేస్తున్నారు లింక్ అనుకున్నా ఆయన చెప్పారు. వాళ్ళు అప్పుడు నాకు ఒక వాహనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఒక డ్రైవర్ ఉంటే కరెక్ట్గా వెళ్తుంది, ఇద్దరంటే రెండు వైపులు లాగుతారు, దేనికి లోపల అయిపోయింది. కాబట్టి ఇది లైఫ్ లాంగ్ ఈ జట్టు సాగాలంటే, ఈ సంక్షేమం వెలుగురియాలంటే, ఈ వచ్చే వైద్య రంగాల్లో పేద ఆరోగ్యాలకు మేలు జరగాలంటే ఒక వ్యక్తి ముందు పెట్టి మంచి నిర్ణయాలను వెళ్ళేటువంటి శక్తి ఉంది. కాబట్టి నిన్నే ముందు పెట్టడం, నువ్వు ముందుందని చెప్పి నా భుజం కట్టి వెనుకబడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అట్లాగే మంగళగిరి సతీష్ గారు, చాలా మంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి నన్ను అభినందించి నా భుజం కట్టారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి వేదిక మీద పెద్దలను కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ